హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. పూర్వము సింహళ దేశానికి రాజొకడుండేవాడు. ఆయన పరాక్రమానికి అర్జునుడు, బుద్ధికి బృహస్పతి, దానానికి కర్ణుడు, ఐశ్వర్యానికి కుబేరుడు. ఇన్ని ఉన్నా ఆయనకు సంతానం లేదు. ఎందుచేతనంటే ఆయనకు వివాహం కాలేదు. ఎన్ని దేశాల రాజపుత్రికల్ని చూసినా ఆయనకు నచ్చలేదు. ఇట్లా ఉండగా ఒకనాడు సింహళ దేశానికి పర్షియా దేశపు వర్తకులు ఓడలపై వచ్చారు. వారిలో పెద్ద వర్తకుడు రాజుగారిని ఒంటరిగా చూసి ఏమన్నాడంటే, మహారాజా, నా వెంట ఒక బానిస పిల్లని తెచ్చాను. ఆమెను మించిన సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు. మీకు ఆమె నచ్చినట్లయితే 1,000,000 మొహరీలకు ఇచ్చేస్తాను అని అన్నాడు. రాజు ఆమెను చూడటానికి ఒప్పుకున్నాడు. వర్తకుడు బానిస పిల్లను మేనాలో అంతఃపురానికి తెప్పించాడు. ఆమె మేనాలో నుంచి దిగుతుండగా చూసి రాజు ఆమెనే తప్ప మరొకరిని పెళ్ళాడనని నిశ్చయించుకున్నాడు. 1,000,000 మొహరీలు పుచ్చుకొని బానిస పిల్లను రాజంతఃపురంలో వదిలి వర్తకుడు తన స్నేహితులతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయినాడు. రాజుగారు తన పెళ్లికి శుభముహూర్తం పెట్టించి ఈలోపుగా రాణిగారి కోసం సముద్ర తీరాన ఒక దివ్య భవనం కట్టించాడు. అది తన భార్యకు భరణంగా ఇచ్చేశాడు. రాజుగారికిన్ని బానిస పిల్లకును అతి వైభవంగా వివాహం జరిగింది. కొత్త రాణిగారు తన భవనం ప్రవేశించింది. అప్పుడు రాజుగారికొక దిగులు పట్టుకుంది. రాణిగారు తనతో నోరు తెరిచి ఒక్క ముక్క మాట్లాడదు. ఎప్పుడూ తన భవనంలో కూర్చొని సముద్రం వైపే చూస్తూ ఉంటుంది. భర్త వస్తే లేచి నిలబడదు. భర్తని గౌరవించదు. 1 సంవత్సరం గడిచిపోయింది. తన భార్య విచిత్రపు ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. ఆమె నోరు విప్పదు. ఇంతలో రాణిగారు గర్భవతి అయ్యి ఒక మగపిల్లవాడిని కన్నది. ఈ వార్త రాజుకే గాక దేశంలో ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగించింది. ఎందుకంటే రాజుగారి వంశానికి ఒక అంకురం కలిగింది. దేశమంతటా ఉత్సవాలు చేసుకున్నారు. ఇకనైనా రాణి తన హృదయంలో ఉన్న రహస్యం బయటపెడుతుందేమోనని రాజుగారు ఆమె భవనానికి వెళ్ళాడు. నీకేమిటి విచారం? ఎంత బతిమాలినా నాతో ఎందుకు మాట్లాడవు? నీ వాళ్ళ కోసము తప్పించిపోతున్నావా? నీకేదైనా తీరని కోరిక ఉందా? ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావు చెప్పు అని భార్యని బ్రతిమిలాడాడు. ఇంతకాలానికి నోరు తెరిచి రాణి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది. రాజా, నన్ను నువ్వు డబ్బిచ్చి కొనుక్కున్నావు. నా ఇష్టం అడగకుండా పెళ్లి చేసుకున్నావు. నేను నీ బానిసను. నువ్వు చెప్పినట్లు చెయ్యటమే నా వంతు. ఇంతకాలం నేను నీ భార్యని కాను. ఇప్పుడు మనిద్దరికీ ఈ కొడుకు కలిగాడు కనుక నిన్ను భర్తగా అంగీకరిస్తున్నాను. నన్ను నువ్వు డబ్బిచ్చి కొన్నప్పటికీ నేను బానిస జాతి మనిషిని కాను. నేనొక నాగకన్యను. నా అన్న నాగలోకపు రాజు. అయితే శత్రువులు మా అన్న మీద దండెత్తి రావడం చేత నేను నా వారిని విడిచిపెట్టి ఎక్కడో తలదాచుకోవాల్సి వచ్చింది. నాగలోకం వదిలే భూలోకములో ఏ రాజునైనా పెళ్ళాడమని నాకు మా వాళ్ళు సలహా ఇచ్చారు. కానీ నేను మానవ మాతృలను పెళ్ళాడటానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఇట్లా ఉండగా ఒకనాడు నేను సముద్రంలో ఈదుతుండగా కొందరు పర్షియా దేశపు వర్తకులు పడవల్లో పోతూ నన్ను చూసి వలవేసి పట్టుకున్నారు. వారే నన్ను తెచ్చి నీకు విక్రయించారు. నా పేరు నీలోత్పల. నీలోత్పల చెప్పిన కథ విని రాజు ఆశ్చర్యపోయి, నీవు నాగకన్యవా? రాజకుమార్తెవా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎందుకంటే నువ్వు నాగకన్యవైతే భూమి మీద ఎట్లా నివసించగలిగావు అని అడిగాడు. రాజా, మేము మీలాంటి మానవులం కాము. నీటిలోనూ నేల మీద కూడా నివసించగల దేవతలము. నీకుంకొక చిత్రం చూపుతాను చూడు అంటూ నీలోత్పల పరిచారికలను పిలిచి నిప్పు సాంబ్రాణి తెప్పించింది. నిప్పులో సాంబ్రాణి ధూపం వేసి ఏవో మంత్రాలు చదివింది. సాంబ్రాణి ధూపం 4 మూలలా దట్టంగా అల్లుకుంది. ఆ పొగలో నుంచి కొందరు మనుషులు ప్రత్యక్షమైనారు. ఆ వచ్చిన వారు నీలోత్పల అన్న అయిన నాగరాజు.
అతని పరివారమును వారంతా సముద్రంలో నుంచి వచ్చారు. నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుణ్ణి అతని చేతికిచ్చింది. నాగరాజు తన మేనల్లుణ్ణి చేతిలో తీసుకొని అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానమైపోయినాడు. నీలోత్పల అన్నగారు తన కుమారుణ్ణి తీసుకొని పారిపోయినాడని రాజుకు భయం కలిగింది. కానీ కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో తిరిగి వచ్చి, మా మాదిరిగా మా మేనల్లుడు కూడా నీటిలో నివసించగలడు లేడో అని చూడడానికి తీసుకుపోయినాను. ఈ కుర్రవాడిలో మా రక్తం ఉండడం చేత మాలాగే నీటి కింద నివసించగలడు అని చెప్పాడు. కొంతకాలం పాటు నాగరాజు తన బావగారైన సింహళరాజు ఆతిథ్యం స్వీకరించి తర్వాత తన చెల్లెల్ని మేనల్లుణ్ణి వెంటబెట్టుకొని నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం వారిని ఉంచుకొని తరువాత తిరిగి పంపాడు. నాగలోకం గురించి కుమారుడు చెప్పిన వింతలు వినటమే గాని చూసే భాగ్యం సింహళరాజుకి లేకపోయింది. మేనమామల ఇంటి నుండి రాజు కొడుకు విచిత్రమైన వస్తువులను జంతువులను తెచ్చి తండ్రికిచ్చేవాడు. ఈ విధముగా సింహళ దేశపు రాజు నీలోత్పలతోటి తన కుమారునితోటి ఎంతో కాలం సుఖంగా